రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతాడు? మేం కష్టపడితే రేవంత్ సీఎం ఎట్లా అవుతాడు? అయిండు, కష్టపడింది ఎట్లా అయిండు? ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకోవడం రాహుల్ను కాంగ్రెస్ను అవమానించడమే. తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనసులు ఆంధ్ర పెత్తందారుల రాజ్యమే నడుస్తున్నది. ఇది రాహుల్ కాంగ్రెస్సా, రేవంత్ కాంగ్రెస్సా? రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ ఒక వార్త వేసుకొచ్చింది. ఒక్కసారి ఇది మొత్తం చదువుదాం. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి మరోసారి ముఖ్యమంత్రి అవుతారో చెప్పాలని మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారని పదే పదే చెప్తున్న రేవంత్ రెడ్డి ఏ పార్టీతో టచ్లో ఉన్నారో, రేవంత్ ఎవరెవరితో కనెక్షన్లు పెట్టుకొని ఇంకోసారి సీఎం అవుతుంటారో తేల్చాలని వ్యాఖ్యానించారు. రెండోసారి కూడా తానే సీఎం అని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రాహుల్ గాంధీని అవమానించడమేనని పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు పార్టీ అధిష్టానం దృష్టికి వస్తలేవా? తెలంగాణలో ఉన్నది రేవంత్ కాంగ్రెస్సా, రాహుల్ కాంగ్రెస్సా అని నిలదీశారు. శనివారం ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రతినిధితో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు రెక్కల కష్టం, నెత్తురు దారపూస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, కానీ కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికీ ఆంధ్ర పెత్తందారుడు చంద్రబాబు మనసుల పెత్తందనమే నడుస్తుందని, వారికి పదవులు కాంట్రాక్టులు దక్కుతున్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిన్న మాట్లాడుకున్నాం కదా, ఈయన సారు చేస్తారా? మీరు అన్నమాట, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నన్ను మంత్రివి చేయండి, లేదా మునుగోడు ప్రజలకు చెప్తుండు, మీరు మునుగోడు చూసుకోర్రి, నేను తెలంగాణను చూసుకుంటా, నేను ఎట్లాగా ఉన్నా ఆ ప్రక్రియ ఆ పని మీదనే ఉంటా, సీఎం ఎట్లాగా ఉన్నా అట్లా అవుతా అని చెప్తా ఉన్నాడు. ఇంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, గతంలో ఆరోపణ చేసినట్టు విధంగా పిసిసి పదవిని కొనుక్కొచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి అని ఇప్పుడు మరి ఈయనేమన్నా ముఖ్యమంత్రి పదవిని కొనుక్కొచ్చుకుంటాడా, లేకపోతే వీళ్ళనేమన్నా కొంటాడా, లేకపోతే ఈయన ఒక పార్టీ పెడతాడా? ఈ 3 అయితే ప్రచారంలో జోరందుకున్నాయి. ఆ విషయాలు ఎక్కడికి వస్తాయి